హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటెంటోల్. నా పేరు రాజేష్. ఈరోజు మనం ఒక ఫ్రీ యట్ పవర్ఫుల్ మీడియా సర్వర్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో మనం ప్లెక్స్ అనే మీడియా సర్వర్ గురించి తెలుసుకుందాం. ప్లెక్స్ మీడియా సర్వర్లో ఏంటంటే క్లయింట్లో లాగిన్ అవ్వడానికి ఇంటర్నెట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. అలాగే మీరు ఆండ్రాయిడ్లోను ఐఫోన్లోను మన డేటాని స్ట్రీమ్ చేసుకొని చూడాలనుకుంటే ప్లెక్స్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఇలాంటివి ఏం లేకుండా మనం ఈరోజు ఏంటంటే జెల్లీఫిన్ అనే ఒక మీడియా సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో ఇది టోటల్గా ఫ్రీ. ఓకే, ఈవెన్ మీరు క్లయింట్ సైడ్ యూజ్ చేసే స్మార్ట్ టీవీ అయినా సరే, లేకపోతే మొబైల్ ఫోన్ అయినా, ట్యాబ్ అయినా, దేంట్లో అయినా ఎటువంటి ఛార్జెస్ లేకుండా మనం ఏంటంటే మన ఓన్ మీడియా సెంటర్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఈ జెల్లీఫిన్ ద్వారా. మనం ప్లెక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ జెల్లీఫిన్కి ఏంటంటే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఆండ్రాయిడ్ టీవీకి, ఫైర్ టీవీకి, roku, kodi, అలాగే మీ దగ్గర ఎక్స్బాక్స్ ఉన్న PS4 ఉన్నా కానీ ఏంటంటే వితౌట్ ఎనీ ప్రాబ్లం మనం ఏంటంటే కాన్ఫిగర్ చేసుకొని మన మూవీ డేటాబేస్ని దాంట్లో స్ట్రీమ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. సో దీనికి వ్యాస్ట్ క్లయింట్ సపోర్ట్ ఉంది. సో మీకు ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కడి నుంచైనా మీ మూవీ డేటాబేస్ని స్ట్రీమ్ చేసుకొని చూడొచ్చు. అలాగే దీన్ని కాన్ఫిగర్ చేయడానికి కూడా ఏంటంటే మనకి మల్టిపుల్ డిస్ట్రోస్లో మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మీకు డాకర్ ద్వారా రన్ చేసుకోవాలనుకుంటే డాకర్ ద్వారా చేసుకోవచ్చు. అలాగే ఉబుంటు, ఆర్చ్ లైనక్స్, ఫెడరో, మ్యాక్ ఓఎస్, విండోస్ ఇవేమీ వద్దు, మీకు హెవీగా ఉండే సిస్టమ్స్ని ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు ఏంటంటే రాస్బెర్రీ పై ఉన్న దాంట్లో కూడా ఏంటంటే మీరు ఇది కాన్ఫిగర్ చేసుకొని మీ ఓన్ నెట్ఫ్లిక్స్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు జెల్లీఫిన్ని ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ మూవీ డేటాబేస్ ఇక్కడ కనిపిస్తున్నట్లు ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అలాగే జానరాకు తగినట్టు కామెడీ, హారర్ ఏదైతే ఉందో, లేకపోతే యాక్షన్, అడ్వెంచర్ దానికి తగ్గట్టు ఏంటంటే అది డివైడ్ అయ్యి ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట. ప్లస్ మీ ప్రాసెసర్, మీ ర్యామ్ని బట్టి ఏంటంటే అట్ ఏ టైం మల్టిపుల్ స్ట్రీమ్స్ని, అంటే ఇంట్లో ఒకరికి ఒక ప్రోగ్రామ్ చూడాలనుకుంటే, లేకపోతే ఒక మూవీ చూడాలనుకుంటున్నారు, వేరే ఒకరు ఇంకో మూవీ చూడాలనుకుంటే ఏంటంటే డిఫరెంట్ క్లయింట్స్ ఉంటాయి. ఒకరి మొబైల్ నుంచి, లేకపోతే ఇంకొకరి PC నుంచి, లేకపోతే టీవీ నుంచి, ఎక్కడి నుంచి అయినా ఏంటంటే డిపెండ్స్ అపాన్ మీ ప్రాసెసర్ని బట్టి ఏంటంటే మల్టిపుల్ స్ట్రీమ్స్ని మనం చూడొచ్చు అనమాట. ఈ జెల్లీఫిన్లో ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇన్ కేస్ మీరు ఏదైనా మూవీ చూస్తున్నారు, బయటకు వెళ్ళాల్సి వచ్చింది, సో మీరు ఏంటంటే ఆ మూవీని అక్కడే డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట. దానికి సపరేట్గా కాపీ పేస్ట్, తర్వాత నెట్వర్క్ కనెక్ట్ అవ్వడం ఇలాంటివి ఏం లేదు. అక్కడే మీకు ఏంటంటే క్లయింట్లోనే ఇన్బిల్ట్గా మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్గా కూడా మూవీస్ని మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం జెల్లీఫిన్ ఎలా కాన్ఫిగర్ చేసి మనకు కావాల్సిన డేటాబేస్ని ఎలా మనం మేనేజ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం జెల్లీఫిన్ సర్వర్ని కాన్ఫిగర్ చేద్దాం. దానికి డౌన్లోడ్స్లోకి వెళ్ళి, సో ప్రజెంట్ మనం ఏంటంటే ఉబుంటు యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు ఏంటంటే స్టేబుల్ వర్షన్ ఉంటుంది, అలాగే అన్స్టేబుల్ వర్షన్ కూడా ఉంటుంది. కాకపోతే ఈ అన్స్టేబుల్ ఏంటంటే కొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, బట్ నేనేంటంటే స్టేబుల్నే యూస్ చేయమని సజెస్ట్ చేస్తాను. సో ఈ స్టేబుల్ వర్షన్లో జస్ట్ ఈ ఫైల్ అండ్స్ని మీరు ఏంటంటే కాపీ పేస్ట్ చేసినా చాలు, ఆటోమేటిక్గా ఏంటంటే సర్వర్ ఇన్స్టాల్ అయ్యి రెడీ అయిపోతుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మీరు డాకర్ యూస్ చేసే వాళ్ళైతే మీరేంటంటే ఈ మీడియా ఫోల్డర్ని, అలాగే క్యాషీ ఫోల్డర్ని, కాన్ఫిగ్ ఫోల్డర్ని ఏంటంటే డైరెక్ట్గా మౌంట్ చేసుకోండి. అలా కాకుండా వాల్యూమ్ బేస్డ్గా యూస్ చేస్తే ఏంటంటే మెటాడేటా డౌన్లోడ్ అవుతుంది. అంటే ఏంటంటే పోస్టర్స్, ఆ స్టోరీ లైన్ ఇవేంటి కనిపించలేదు. సో ఆ ప్రాబ్లం నేను ఫేస్ అయ్యి ఉన్నాను. సో ప్రజెంట్ మనం ఉబుంటులో ఇన్స్టాల్ చేసి చూద్దాం. సో నేను నా సర్వర్ని ఏంటంటే త్రూ SSH లాగిన్ అయి ఉన్నాను. సో ఫస్ట్ కమాండ్ జస్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. sudo apt install అంటే ఏం లేదు, జస్ట్ ఈ HTTPS ప్యాకేజ్ అనేది డౌన్లోడ్ చేస్తుంది. పాస్వర్డ్. నెక్స్ట్ ఇక్కడ కనిపించేది ఏంటంటే ఈ పర్టికులర్ జెల్లీఫిన్ యొక్క రెపోజిటరీ యొక్క GPG కీ అనమాట. సో ఈ కీ ఉంటే కానీ ఆ రెపోజిటరీ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుందన్నమాట. కాపీ పేస్ట్ ఇన్స్టాల్ అవుతుంది అది. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ చేయమంటుంది. నేను నా సర్వర్ని ఆల్రెడీ అప్డేట్ చేసి పెట్టున్నాను. అప్డేట్. ఓకే, నాకు ఆల్రెడీ అప్డేట్ చేస్తాను కాబట్టి నథింగ్ టు అప్డేట్. ఫైనల్గా ఏంటంటే sudo apt install jellyfin. సో మనం ఇక్కడ ఏంటంటే జెల్లీఫిన్ యొక్క రెపోజిటరీని ఇక్కడ కాన్ఫిగర్ చేశాం కాబట్టి apt install jellyfin అనగానే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ ప్యాకేజ్ డౌన్లోడ్ అవుతుంది. డూ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ జెల్లీఫిన్ సర్వీస్ని స్టార్ట్ చేయాలి. sudo system control status jellyfin.service. సో ప్రజెంట్ రన్ అవుతూనే ఉంది. సో ఇది రీస్టార్ట్ అయినా కానీ మనకి రన్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే
ఎనేబుల్. ఓకే, అండ్ జెల్లీఫిన్ యొక్క పోర్ట్ నెంబర్ వచ్చేసి 8096 బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. దీని యొక్క కాన్ఫిగ్ ఫైల్లోకి వెళ్ళి మీరు కావాలనుకుంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. 192. సో నా సర్వర్ యొక్క IP 109:8096 దీని యొక్క పోర్ట్ నెంబర్. ఓకే, సో జెల్లీఫిన్ ఇన్స్టలేషన్ అయింది. ఇప్పుడు మనం కావాలనుకుంటే కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో బై డిఫాల్ట్గా మీ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. అలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇక్కడ మీరు కావాలనుకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేసే యూజర్ నేమ్ పాస్వర్డే ఈ జెల్లీఫిన్ యొక్క అడ్మిన్ అవుతాడనమాట. నెక్స్ట్ మీరు కావాలనుకుంటే ప్రివిలేజెస్ ఇచ్చుకోవచ్చు. బై డిఫాల్ట్ విషయం చెప్తున్నాను. యూజర్ నేమ్ ఇక్కడ జెల్లీఫిన్ బై డిఫాల్ట్గా ఉంది. పాస్వర్డ్ కూడా జెల్లీఫిన్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ సెటప్ యువర్ మీడియా లైబ్రరీస్. సో మీ మూవీ డేటాబేస్ అక్రాస్ ద నెట్వర్క్ ఉందా లేకపోతే సేమ్ సిస్టంలో ఉందా దాన్ని బట్టి ఏంటంటే మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. కంటెంట్ టైప్ మీరు ఇక్కడ మూవీస్, మ్యూజిక్, షోస్, ఫొటోస్ దేన్ని కావాలనుకున్నా మీ సెంట్రలైజ్డ్ డేటాబేస్గా యూస్ చేసుకొని అక్రాస్ ద నెట్వర్క్ ఎక్కడి నుంచైనా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూవీస్ అనుకుందాం. ఫోల్డర్. సో మన సిస్టంలో అది ఎక్కడుందో ఆ ఫోల్డర్ యొక్క పాత్ నేను కొన్ని కాపీరైట్ ఫ్రీ మూవీస్ డౌన్లోడ్ చేసి కనెక్ట్ చేస్తాను దీంట్లో. సో నా మూవీ డేటాబేస్ పాత్ వచ్చేసి కనిపిస్తుంది అనమాట. సో దీన్ని నేను ఏంటంటే కాపీ పేస్ట్. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఓకే. అలా కాకుండా ఇక్కడ మీకు ఏమైనా నెట్వర్క్లో ఏమైనా షేర్డ్ ఫోల్డర్ ఉంది మీ దగ్గర ఏమైనా నెట్వర్క్లో నాస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ పాత్ మెన్షన్ చేయొచ్చు. ప్రజెంట్ నాకేంటంటే లోకల్ సిస్టంలో ఉన్నాయి కాబట్టి ఈ పాత్ ఇస్తున్నాను. అలాగే లైబ్రరీ సెట్టింగ్స్, మీ లాంగ్వేజ్ ఏం కావాలి? ఇంగ్లీష్. కంట్రీ వచ్చేసి ఇండియా. సో ఇలాంటి సెట్టింగ్స్ అన్నిటి. తర్వాత మీ మూవీకి పోస్టర్స్ అలాగే డేటా ఎక్కడి నుంచి రావాలి, బై డిఫాల్ట్కి ఎక్కడి నుంచి ఆ మెటా డేటాని డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి సెట్టింగ్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి. తర్వాత ఆర్ట్ వర్క్ని మీరు ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్ట్ వర్క్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ కనిపిస్తున్న ఈ ఇమేజెస్ తర్వాత వీటిని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే చూడండి, ఒక మూవీని క్లిక్ చేయగానే ఆ మూవీ యొక్క ప్లాట్ తర్వాత దాంట్లో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు ఇలాంటి డీటెయిల్స్ అన్నిటిని మెటా డేటా అంటారు. ఇవన్నీ డౌన్లోడ్ చేసే సెట్టింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఓకే అనుకుంటే జస్ట్ ప్రెస్ ఓకే. సో మన ఒక మూవీ లైబ్రరీ సెట్ అయింది. నెక్స్ట్ సో మన లాంగ్వేజ్, మనం ఎక్కడ ఉంటున్నామో కంట్రీ స్టేటస్, తర్వాత పోర్ట్ ఫార్వర్డింగ్ కావాలా వద్దా అన్న సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. పోర్ట్ ఫార్వర్డింగ్ ఎందుకు తెలుసు, మన నెట్వర్క్ని అవుట్ సైడ్ మన ఇంట్లోని నెట్వర్క్ని బయట నుంచి లేకపోతే మన ఆఫీస్లో నెట్వర్క్ని బయట నుంచి యాక్సెస్ చేయడానికి యూస్ చేసే ప్రొసీజర్ని పోర్ట్ ఫార్వర్డింగ్ అంటారు. ఫినిష్. ఓకే, లాగౌట్ అయింది. సో మన యూజర్ నేమ్ జెల్లీఫిన్. ఓకే, చూసారా మన మూవీ డేటాబేస్లో ఉన్న మూవీ అనమాట. సో క్లిక్ చేయగానే సో ఇది వచ్చేసి జస్ట్ కాపీరైట్ ఫ్రీ మూవీ కాబట్టి మీకు ఇక్కడ డీటెయిల్స్ ఎక్కువ చూపించడం లేదు. అలా కాదు, మీరు మీ దగ్గర ఉన్న మూవీ డేటాబేస్లో అయితే ఇక్కడ కనిపిస్తున్నట్టు టోటల్ డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. చూసారా ఆ మూవీ యొక్క ప్లాట్, తర్వాత దానికి సంబంధించిన సీజన్స్, ఇన్ కేస్ అదైతే ఏదైనా వెబ్ సిరీస్ అయితే ఇలా ఆర్గనైజ్డ్గా మొత్తం చూపిస్తుంది అనమాట. సో ఇదే ఎక్స్పీరియన్స్ మీకు స్మార్ట్ టీవీలోనూ ఉంటుంది, మొబైల్లోనూ ఉంటుంది. అలా కాదు, మీరు అక్రాస్ ద నెట్వర్క్లో ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకున్నా కూడా ఉంటుందన్నమాట. అలాగే మొబైల్ విషయానికి వస్తే ఏంటంటే మీకు ప్లేస్టోర్లో జెల్లీఫిన్ అనే యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఫస్ట్ టైం కానీ ఇది యాప్ ఓపెన్ చేసేవాళ్ళు అయితే ఆటోమేటిక్గా ఏంటంటే దాని యొక్క సర్వర్ IP అడుగుతుంది. 192.168.0.109:8096 వచ్చేసి పోర్ట్ నెంబర్. కనెక్ట్. యూజర్ నేమ్ వచ్చేసి జెల్లీఫిన్, పాస్వర్డ్ వచ్చేసి జెల్లీఫిన్. సో లాగిన్ అవగానే చూడండి మన సిస్టంలో కనిపించినట్టు సేమ్ ఫైల్. సో ఇలా మనం జెల్లీఫిన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మీరు ఇక్కడ యూజర్స్లోకి వెళ్ళి కావాలనుకుంటే కొత్త యూజర్స్ని క్రియేట్ చేసుకొని ఆ పర్టికులర్ యూజర్కి ఈ ఫోల్డర్ అంటే పర్టికులర్ మూవీ డేటాబేస్ యాక్సెస్ ఉండకూడదు అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ లైబ్రరీస్ని మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు జెల్లీఫిన్ మీడియా సర్వర్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఈవెన్ మీరు యూస్ చేసేది విండోస్ అయినా కానీ జస్ట్ ఆ సెటప్ను డౌన్లోడ్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేయడం, తర్వాత ప్రొసీజర్ అంతా సేమే అనమాట. సో ఇలా మనం జెల్లీఫిన్ సర్వర్ని కాన్ఫిగర్ చేసుకొని మనకంటూ ఒక ఓన్ మీడియా సర్వర్ని మనం ఇంట్లోనే సెటప్ చేసుకోవచ్చు అనమాట.
సో అందరికీ జెల్లీఫిన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ కూడా చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.